చెంది తూర్పారబోసిన ధాన్యం కొత్త చెరుకు ఇంటికి చేరిన వేళ జరుపుకునే పండగే మకర సంక్రాంతి. సంక్రాంతిని 3 రోజుల పండుగగా జరుపుకోవడం మన తెలుగు సాంప్రదాయం. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. సంక్రాంతి స్పెషల్ అట్రాక్షన్ ఇంటి ముందు ముగ్గు. ఆవు పేరుతో చేసిన గొబ్బెమ్మలని ఇంటి ముందు ముగ్గులుగా పెట్టడం, పల్లె పక్షులు ఆ గొబ్బెమ్మల ముందు గొప్పపాటలు పాడడం, ఇవన్నీ వేడుకగా జరుగుతున్న సాంప్రదాయం. అదిగో ఆ పల్లె పక్షులు గొబ్బెమ్మలతో పాటలు పాడటానికి వస్తున్నారు, చూడండి. గోదాముల్లో నిండిన కొత్త బియ్యాన్ని, పప్పును పేదవారికి దానంగా ఇస్తే అదో సంతోషం. ఇక్కడ అంటుంటాం కదా, షేరింగ్ ఇస్ కేరింగ్ అని. అలా వచ్చిన తమ గోదాములు నిండిన ధాన్యాన్ని ఇతరులకి దానంగా ఇస్తూ ఉంటారు. అలా హరిదాసులకు కూడా దానం ఇస్తారు. ఇదిగో ఆ పనే చేస్తున్నారు మా ఈ చిన్ని చిన్ని చూడముచ్చటైన జంటలు. ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇది మన భారతదేశపు సాంప్రదాయం. ఇప్పుడంటే వ్యవసాయం చేయడానికి యంత్రాలు వచ్చాయి, కానీ ముందు ఆవులు ఎద్దులతోనే కదా మన కల్చర్ ఇన్ అగ్రికల్చర్. అలా వచ్చిన మన గంగిరెద్దులకి ఇంకా వేరే వేరే టాలెంట్స్ కూడా నేర్పించేసి మన ఇళ్ల ముందర గంగిరెద్దు టాలెంట్స్ లో చేయించేవాడే గంగిరెద్దుల వాడు. అదిగో అతనికో గుప్పెడు బియ్యం, ఇంత ధాన్యం, పప్పు, చెరకు ఇంటికి వచ్చి చేరాక, దాన ధర్మాలు చేశాక అసలు మన కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళని పండగ కూడా పండుగేనా. అందుకే అల్లుళ్ళ కోసం స్పెషల్ పండగ సంక్రాంతి. ఇంకా దీని హోరు జోరు చూసి ఆనందించండి. మరి మా చిన్నారులు ఇప్పుడు సంక్రాంతి పాటలో దుమ్ము దులిపేస్తారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, ఇంకా రేపు కనుమ అంటే రేపు సండే కదా. మరి మీ ఇళ్ళకి వెళ్ళి చికెన్, మటన్ వండుకొని తినేసేయండి. ఇంకా మాకు తెలవా మరి. జై హింద్.